పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాం. ఆగస్టు మాసానికి సంబంధించిన ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాశులకి సంబంధించి ఏ ఏ రాశికి ఎలాంటి ఫలితాలున్నాయి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. అంతకన్నా ముందు గురుగారు, ద్వాదశ రాశిలో ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ మాసం అంటే ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం. ఎందుకంటే సాధారణంగా మనం రాశి ఫలాలు చెప్పుకునేటప్పుడు ఎందుకు అసలు నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఉన్నాయి, వాటి ఫలితాలు ఏంటని ఎందుకు చెప్పుకోవాలంటే, సూర్యుడు అంటే ప్రతి నెల ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతాడు. బుధుడు శుక్రుడు 20 రోజులు మారుతాడు. చంద్రుడు ప్రతిరోజు ఒక్కొక్క నక్షత్రం మారుతాడు. అలాగే కుజుడు 45 రోజులకు మారుతాడు. అలాగే రాహు కేతులు ఎండార్థం, గురువు 1 ఇయర్, శని 2.5 years అన్నమాట. మేజర్ ప్లానెట్స్ అయిన గురువు, శని, రాహు, కేతులు అయితే మటుకు మనం గోచారిత్య సంవత్సర ఫలం చెప్పుట చూడండి, మన ఉగాది రోజు ఆ రోజు చెప్పుడే సంవత్సరం మొత్తం ఫలితం తెలుస్తుంది. కానీ మాస ఫలితం ఇలా చెప్పుకున్నప్పుడు మటుకు బుధుడు మారుతాడు, శుక్రుడు మారుతాడు, రవి ఖచ్చితంగా ప్రతి నెల మారుతాడు. కాబట్టి అక్కడి నుంచి అక్కడ అంటే కొంతమందికి వివాహం ఫిక్స్ అవ్వడం కానివ్వండి, ఉద్యోగం రావడం కానివ్వండి, ప్రమోషన్ కానివ్వండి, ఫారెన్ వెళ్ళడం కానివ్వండి, ఇలాంటివన్నీ అవ్వాలంటే కనుక ఈ ఇయర్లో గురుబలం ఎంత బాగున్నా కూడా ఏ మంత్లో ఇంకా అత్యధికంగా బాగుంది, శుక్రబలం చాలా బాగుంది అనుకోండి, వెహికల్ కొంటాడు, వివాహం అవుతుంది. అలాగే గురుబలం చాలా బాగుంది అనుకోండి, పెళ్ళి అవుతుంది, సంతానం కలుగుతుంది, ధనం వస్తుంది. అలాగే బుధుడు చాలా బాగున్నాడు అనుకోండి, అప్పుడు ఆ నెల అంతా వ్యాపారం చాలా బాగుంటుంది. ఇలా ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రతి మాసం కూడా ఎక్కడున్నాడు మనకు ఆ గ్రహం, మన రాశి నుంచి ఏ స్థానంలో ఉన్నాడు అని చూసుకోవడానికి దాన్ని బట్టి తెలుస్తుంది. ఇప్పుడు మనకి సూర్యుడు వచ్చేసి ఆగస్టు 15 టు సెప్టెంబర్ 15 మనకి స్వస్థానమైన సింహరాశిలో ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి బుధుడు మనకి కర్కాటక రాశిలో ఉన్నారు. అలాగే శని మనకి మీన రాశిలో ఉన్నాడు. రాహు మనకి కుంభరాశిలో ఉన్నారు. కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నాడు. అలాగే కుజుడు కన్యా రాశిలో ఉన్నారు. అలాగే గురు శుక్రులు ఇద్దరు కూడా మనకి మిథున రాశిలో ఉన్నారు. మొన్నటిదాకా కుజుడు కేతు కలిసి ఉన్నారండి. సో ఈ 2 monthsలోనే అందుకే చూడండి చాలా ఈ ఏరోప్లేన్ క్రాష్ అవ్వడం, ఈ ఫైర్ యాక్సిడెంట్స్ విపరీతంగా అవడం, ఆ ఫ్యాక్టరీస్ అన్నీ కాలిపోవడం, షార్ట్ సర్క్యూట్ అవ్వడం, ఇవన్నీ కూడా జరిగాయి అనమాట. దేవుడి వల్ల మనకి ఇప్పటి నుంచి ఒక 8 months దాకా, అంటే ఇక్కడ నుంచి మనం ఒక 8 months వేసుకున్నాం కనుక మనకి ఫిబ్రవరి, మార్చి దాకా మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు ఉండవండి. మేజర్ యాక్సిడెంట్స్, ఈ ఎర్త్క్వేక్స్, ఈ ఇలాంటివన్నీ కూడా తీసుకున్న యుద్ధాలు కానీ ఇలాంటి ఏదైనా తీసుకోండి, ఇలాంటివన్నీ కూడా ఒక 8 months అయితే ప్రశాంతంగా ఉండొచ్చని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇవ్వండి నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఈ ఆగస్టు మంత్ ఈ స్థానాల్లో ఉన్నాయి. ఇప్పుడు మిథున రాశి గురించి మనం తెలుసుకుందాం. ఆగస్టు మాసంలో గురుగారు, మిథున రాశి వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో తెలియజేయండి. తప్పకుండా. మిథున రాశి అనగానే మనకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునరోస్ 1, 2, 3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి మిథున రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి మిశ్రమంగా ఉందని చెప్పాలి. ఇందాక కూడా మనం చెప్పుకున్నాం, సాధారణంగా గురువు, శని, రాహు, కేతుల బలాలు బాగుండాలి ఎవరికైనా సరే. సో కేతు, రాహు మటుకు బాగానే ఉన్నారు తృతీయ భాగ్యస్థానంలో. గురువు వచ్చేసి రాశిలోనే ఉన్నాడు. అంటే సాధారణంగా గురువు అనేవాడు చెడు ఏం చేయడండి. ఇప్పుడు మంచివాడు ఉంటాడు, ఒక ఇన్ఫ్లుయెన్స్ వ్యక్తి ఉంటాడు, వాడు కామ్గా ఉండిపోయాడు అనుకోండి, మనకి వేస్ట్. కామ్గా ఉండకూడదు, వాడు హెల్ప్ అయినా చేయాలి, ఒక మాట సహకారం చేయాలి, లేకపోతే వాడైనా ఒక మాట చెప్తే పని అయిపోతుంది మాట. సో అలా గురువు అంటే స్తబ్దుగా ఉండిపోయాడు మన రాశిలో, మిథున రాశిలో. సో అదే 2, 5, 7, 9, 11 స్థానాలు అనుకోండి, ఖచ్చితంగా స్పీడ్గా పనులు అయిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడం, వివాహం కాని వాళ్ళకి వివాహం అవడం, సంతానం లేని వాళ్ళకి సంతానం కలగడం. సో ఈ రాశిలో ఉండిపోయాడు. ఇంకా లాస్ట్ ఏడాది ఏమో 12వ స్థానంలో ఉండిపోయాడు, అదొక ఏడాది పోయింది. ఇప్పుడు రాశిలో ఉన్నాడు, ఈ ఏడాది అంతా మిశ్రమంగా ఉండి ఇలాగ అయిపోతుంది. సో గురుబలం లేకపోవడం అలానే, స్తబ్దుగా ఉండిపోవడం అలానే, బద్ధకం పెరిగి ఏ పనైనా సరే తర్వాత చూద్దాం, పోస్ట్ పోన్ చేయడం, డిలే చేయడం, ఇలా అయిపోతుంది అన్నమాట టైం అంతా. శని వచ్చేసేమో మనకి దశమ స్థానంలో ఉన్నాడు. సో దశమ స్థానంలో శని ఉంటే అప్స్ అండ్ డౌన్స్ లైఫ్లో ఉంటాయండి, ఎక్కువ అప్స్ అండ్ డౌన్స్ లైఫ్లో ఉంటాయి. అది లగ్నం నుంచి చూస్తే కనుక, ప్రస్తుతం రాశి నుంచి చూస్తే కాబట్టి ఈ 2.5 years కూడా అప్స్ అండ్ డౌన్స్ లైఫ్లో ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మౌనంగా ఉండడం, మౌనంగా ఉంటే ఉత్తమం అనమాట. ఎందుకంటే మౌనంగా లేకపోతే అనవసరమైన మనం ఏమనకపోయినా కూడా ఏదో అన్నారని, వాళ్ళని ఏదో దూషించారని, వాళ్ళని ఏదో కామెంట్ చేశారని, వాళ్ళని హేళన చేశారని, ఇవన్నీ అనవసరమైనవి వస్తుంటాయి అన్నమాట. కాబట్టి కొంచెం మౌనంగా ఉంటే అత్యుత్తమం అని చెప్పచ్చు. అలాగే వీరు
ఎక్కువగా షూరిటీస్ పెట్టడం కానీ స్పెక్యులేషన్స్ జోలికి వెళ్ళడం కానీ ఇలాంటివి చేయకుండా ఉంటే ఉత్తమం. ఎందుకంటే ఫైనాన్షియల్ లాస్ కూడా ఉంది. అలాగే లిటిగేషన్స్, కోర్టు కేసు ఉండడం ఇలాంటివి కూడా జరిగేందుకు అవకాశాలు అనమాట. మనం మౌనంగా ఉండడం ఉత్తమని నా సూచన. అలాగే ఆరోగ్యపరంగా అయితే బాగుందండి. ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లల ఆరోగ్యం బాగుంటుంది. గృహిణులకు మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అలాగే అదృష్టం కూడా బాగానే ఉందండి. సో హార్డ్ వర్క్ కూడా బాగానే ఉంది. కానీ ఏంటంటే గురుబలం లేకపోవడం వలన అది కార్యాచరణ జరగట్లేమాట. ఒక పని అనుకుంటాం, ఆ పని చేస్తే ఖచ్చితంగా మన డబ్బులు వస్తాయి, నేమ్ వస్తుంది, ఫేమ్ వస్తుంది, దాని వలన ఇంకో 10 మందికి ఉపయోగం ఉంటుంది. అది ఏమవుతుందంటే ఆ పనికి డిలే అయిపోతుండే మేడం. డిలే అయిపోవడం వలన మనకి అనవసరంగా అయ్యో ఇది మనం చేయలేకపోతున్నాం అనే ధోరణి ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే. మరి వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది? వ్యాపారస్తులకి నన్ను అడిగితే గడ్డు కాలని చెప్పొచ్చండి. ఎందుకంటే మిథున రాశి అధిపతి బుధుడు అవ్వచ్చు. అంటే బుధుడే సాధారణంగా వ్యాపార కారకుడు. సో అలాంటి బుధుడు ఆ రాశి అధిపతి అయ్యాడు కాబట్టి ఆల్రెడీ వాళ్ళు బై బర్తే క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్ ఉండడం, తెలివితేటలు ఉండడం, అలాగే ఈ మెళకువలన్నీ తెలుసుకోవడం ఇవన్నీ ఆల్రెడీ బేసిక్గా డిఎన్ఏలో ఉన్నట్టే ఉంటుంది మిథున రాశి వాళ్ళు ఎవరికైనా సరే. అంటే వ్యాపార గ్రహం అయిన బుధుడు దానికి అధిపతి కాబట్టి వ్యాపారం చేయాలంటే బుధుడే బాగుండాలి కాబట్టి అలాంటి వాళ్ళకి ప్రస్తుతం గురుబలం లేదు కాబట్టి శని దశమంలో ఉండే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఎక్స్పాన్షన్ కానీ లేదంటే కొత్త వ్యాపారం చేయడం కానీ కొత్త దాంట్లోకి దూరడం కానీ ఎక్కడైనా పెట్టుబడులు పెట్టడం కానీ ఇలాంటివి చేయకుండా ఉంటే ఉత్తమం అండి ఈ సంవత్సర కాలంతో. నెక్స్ట్ ఏడాది ఎలాగో మే నుంచి ద్వితీయ స్థానంలో గురువు వస్తాడు. సో ధనస్థానం కూడా అయింది. సో అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇయర్ బాగుంటుంది నెక్స్ట్ ఇయర్ మే నుంచి బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు మటుకు వ్యాపారస్తులు ఎవరైనా సరే ఈ మిగతా 8 నెలలు కూడా 10 నెలలు కూడా ఎవరు పెద్ద మొత్తాల్లో ఎక్స్పాన్షన్ కానివ్వండి కొత్త వ్యాపారం చేయకుండా ఉంటే ఉత్తమం. గురుబలం తక్కువగా ఉంది అని కూడా అంటున్నారు గురుగారు, నిజమే అంటారా? అంతే అండి. గురువు అనేది ఇందాక కూడా మనం చెప్పుకున్నాం. సాధారణంగా 12 రాశులు ఉంటాయి. మన రాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాలు. ఈ 5 స్థానాల్లో గురువు ప్రవేశించినప్పుడే సంవత్సరం కాలం అక్కడ ఉంటాడు కాబట్టి దీన్ని గురుబలం అంటాడు. ఈ సమయాల్లోనే మనకి ఏం జరిగినా కూడా వివాహం కాని వారి వివాహం, సంతానం లేని వారి సంతానం, నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడం, ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్, గృహయోగం, అలాగే కారు కొనడం, అలాగే పిల్లలు మెయిన్ మంచి అభివృద్ధిలోకి రావడం ఇవన్నీ జరగాలంటే కూడా అన్ని గురుబలం ఉన్న టైంలో జరుగుతాయండి. సో మిగతావి ఏంటి రాశిలో ఉన్న 3వ స్థానంలో ఉన్న 4వ స్థానంలో ఉన్న 6వ స్థానంలో ఉన్న 8వ స్థానంలో ఉన్న అలాగే 10వ స్థానంలో ఉన్న లేదా 12వ స్థానంలో ఉన్న మిగతా ఈ 7 స్థానాల్లో ఎప్పుడున్నా కూడా అది మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. కాబట్టి గురుబలం అంటే ప్రస్తుతం ఈ సంవత్సర కాలం అంతా లేదని చెప్పుకోవాలి. మిథున రాశి వాళ్ళు ఈ ఆగస్టు మాసంలో పాటించాల్సిన పరిహారాల గురించి తెలియజేయండి. వీరు కూడా మేషరాశి వాళ్ళకే గురుబలం తక్కువగా ఉంది కాబట్టి దక్షిణామూర్తి అష్టోత్తరం అలాగే మనకి మెయిన్ దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం ప్రతిరోజు చదువుకుంటే చాలా మంచిది. ఇలా వీలైతే ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. వీలైతే గురువారం రోజున దత్తపీఠం ఎక్కడైనా ఉంటే వెళ్ళి అక్కడ అభిషేకం కానీ అర్చన కానీ చేస్తే మంచిది. లేదు ఇంకా గురుబలం మనకి చాలా తక్కువగా ఉందండి, ఏ పనులు జరగట్లే అంటే కూడా ఖచ్చితంగా గురువుకి 16,000 సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంప ఒక ఎల్లో లుంగి 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తానికి దోషం మొత్తం తొలగిపోతుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీయానం, ఆరోగ్యం, సంతానం ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి మీరు వ్యక్తిగతంగా గురువుగారి నుంచి సమస్యలకి పరిహారాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్స్కి కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. నమస్కారం.